రైట్, అక్కడ బాధితులు ఎవరైతే ఇల్లు విల్లాలు కోల్పోతున్నారో వాళ్ళంతా మాట్లాడుతున్నారు. ప్రకాష్ గారు, నిన్న మీరు ముఖ్యమంత్రి గారి పవర్ పాయింట్ చూస్తుంటారు ప్రజెంటేషన్. ఈరోజు ఇక్కడ బాధితులతో బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. అసలు నిజంగా మూసీ ప్రక్షాళనను ఎవరు తప్పుపట్టట్లేదు. మూసీని సుందరీకరిస్తామంటే అది అందరికీ ఆనందమే. కానీ దీనిపై చాలా సందేహాలు ఉన్నాయి. నిన్న హరీష్ రావు గారు కూడా ఒక 8 ప్రశ్నలు సంధించారు. అలా ప్రధానంగా ఆయన అన్నది అసలు మూసీ నదిని చేస్తుంది ప్రక్షాళన, సుందరీకరణ, లేదంటే పునరుజ్జీవమా, అసలు ఏం చేస్తారు దాన్ని అనేది క్లారిటీ లేదు అనేది ఒక చర్చ. ఒక్క ఇల్లు పోయినా ఊరుకోమనేది, ఇల్లు పోకుండా సుందరీకరణ లేకుంటే వాటెవర్ మూసీ ప్రక్షాళన లేకుంటే ఇంకేదైనా సాధ్యం అవుతుందా? ముందుగా ఈరోజు మార్చి 14 ఇది ప్రపంచ నదుల పరిరక్షణ దినోత్సవం. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ప్రొటెక్ట్ రివర్, ప్రొటెక్ట్ పీపుల్. జాగ్రత్త వినండి, ప్రొటెక్ట్ రివర్, ప్రొటెక్ట్ పీపుల్. ప్రొటెక్ట్ రివర్ ఉంది కానీ పీపుల్ ఉండేలా లేదు మరి. ప్రొటెక్ట్ రివర్, ప్రొటెక్ట్ పీపుల్, నాట్ ఎవాక్యుయేట్ పీపుల్. సరే, ఏదేమైనా ఇవాళ చారిత్రక సందర్భం కాబట్టి గుర్తు చేశాను. రిలవెంట్ కూడా ఈ సందర్భానికి. అది ఫస్ట్ ఈ ప్రభుత్వాలు ఏవి కూడా, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వమో, కాంగ్రెస్ ప్రభుత్వమో, బీజేపీ ప్రభుత్వం నేను అనట్లేదు. ముందుగా భారతదేశంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా నదిని అర్థం చేసుకోలేదు. అసలు కనీసం నది అంటే ఏంది, నదికి సరిహద్దులు కూడా. కేటీఆర్ గారు తను మినిస్టర్గా ఉన్నప్పుడు 3 నెలల్లో నాకు ఈ మూసీ బార్డర్స్ ఎక్కడెక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో డిసైడ్ చేయమంటే 3 ఏళ్ళు కష్టపడి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక నదికి సరిహద్దులు నిర్ణయించారు. ఈ మూసీకి ఆయన పెట్టిన సరిహద్దులు తప్ప భారతదేశంలో ఏ నదికి సరిహద్దులు లేవు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సరిహద్దులు ఉంటాయి, రోడ్లకు సరిహద్దులు ఉంటాయి, చెరువులకు ఉంటాయి, మన ఇళ్ళకు ఉంటాయి, ప్రభుత్వ ఆఫీసులకు ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి. ఏం పాపం చేసింది నది? ఇప్పుడు మన నాగరికతకు మూలమే నది. ఆ నదిని మనం పట్టించుకుంటున్నామా? కన్నతల్లి లాంటి నది ఒడిలో మలమూత్రాలను విసర్జిస్తున్నాం, అడ్డమైన కెమికల్స్ను పెడుతున్నాం. నది అంటే నది ఒక్క మన కోసం కాదు. నది అనేది పర్యావరణం, జీవావరణం, బయోడైవర్సిటీ, సకల లక్షలాది జీవరాశులకు నిలయం. అది ఫ్లోరా అండ్ ఫానా అంటాం మనం. ఆ నదిని ఫస్ట్ అర్థం చేసుకోలేదు. మన సిలబస్లు కూడా, ఇంజనీర్లకు పాఠాలు చెప్పే సిలబస్లు కూడా, అది ఇరిగేషన్ కావచ్చు, సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, అసలు నదిని ఎట్లా వాడుకోవాలనో చెప్పినాయి. నదిని నీళ్ళని ఎట్లా వాడుకోవాలి, డ్యాములు ఎట్లా కట్టాలి, బ్యారేజీలు ఎట్లా కట్టాలి, కానీ నదిని ఎట్లా పరిరక్షించాలనో చెప్పలేదు. దానివల్ల ఎంత అజ్ఞానం ఉందంటే ఇంజనీర్లలో కానీ మన ప్రభుత్వంలో కానీ, అసలు నదికి బఫర్ జోన్ ఉండదు, నదికి ఎఫ్టీఎల్ ఉండదు. ఆ చెరువులకు బఫర్ జోన్ ఉంటుంది, చెరువులకు ఎఫ్టీఎల్ ఉంటాయి, నదికి ఫ్లడ్ ప్లేన్స్ ఉంటాయి. మన సెంట్రల్ వాటర్ కమిషన్ మన రాష్ట్ర ప్రభుత్వానికి రాసింది, ఫ్లడ్ ప్లేన్స్ యొక్క ఆ మెజర్మెంట్స్ అవన్నీ పంపండి అంటే తెల్లముఖం వేశారు ఫ్లడ్ ప్లేన్స్ ఏందని. వీళ్ళు బఫర్ జోన్ గురించి మాట్లాడతారు. జియోలలో కూడా జియో 168, జియో 7 ఎందుకు నిన్న కూడా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అనేది చెప్తున్నారు. నిన్న కూడా నేను ఇప్పుడు ఈ టీవీలో ఇప్పుడు నేను చెప్పేదాకా కూడా వాళ్ళ నోటీసులు లేవు. అవి సిడబ్ల్యూసి రాసేదాకా కూడా డిపార్ట్మెంట్ నోటీసులో లేదు. జియో 168 కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చారు. ఎప్పుడు అది 2012లో. జియో 7 కేసీఆర్ వచ్చినాక ఇచ్చాడు. 2 సేమ్ ఉంటాయి. పట్టణాల్లో అయితే కనుక 50 మీటర్లు, గ్రామాలలో అయితే కనుక 100 మీటర్లు వదిలిపెట్టాలని. ఎక్కడి నుంచి వదిలిపెట్టాలి? నీకు హద్దులే నిన్న మొన్న డిసైడ్ చేసినావు. వాళ్ళు ఏమంటున్నారు, వెనకట మాకు 9 మీటర్లు ఉండేది బఫర్ జోన్. అవును, 9 మీటర్లు అఫీషియల్ గా ప్రభుత్వాలే ఇచ్చాయి. అప్పుడు 9 ఒకసారి, 30 ఒకసారి, 50. ఎక్కడి నుంచి ఇచ్చారు? ఎక్కడ నది ఉంది? హద్దులే లేవా? నువ్వు బఫర్ జోన్ ఎక్కడ స్టార్ట్ కావాలి? 9 మీటర్లు ఎక్కడ స్టార్ట్ కావాలి అంటే వాళ్ళు చెప్తుంది. నాకు అర్థమైంది, వాస్తవం అది. అంటే నది ఎలా అన్నా పోని ఆ మిడిల్ పాయింట్ నుంచి బఫర్ జోన్ కాదు, మిడిల్ పాయింట్ నుంచి ఉండదు బఫర్ జోన్. మిడిల్ బార్డర్ కాదు, ఆ హద్దు అనేది ఉంటే ఇది బౌండరీ మూసీకి. ఈ బౌండరీ నుంచి 9 మీటర్లు, 50 మీటర్లు, 100 మీటర్లు, అది బఫర్ జోన్ ఉండదు. ఫ్లడ్ ప్లేన్స్ ఇప్పుడు మార్చుకుంటారు. ఇప్పుడు సిడబ్ల్యూసి ఎల్లుండి ఒక మీటింగ్ పెడుతున్నది 18th నాడు ఇక్కడ మరిచంద్ర నాయుడు. దానిలో ఇప్పుడు దానిలో కనీసం మార్చుకుంటాను అనుకుంటున్నాం. నేనేం చెప్పదలుచుకుంటే మొత్తం అజ్ఞానం ఒకటి. రెండోది అంటే ఒక అంటే ఒకటి 9 మీటర్లే ఒక దగ్గర నది పోతుంది, ఇంకో దగ్గర 100 మీటర్లు పోతుంది అని ఒక చర్చ. అది నది బెడ్. అది నది బెడ్ అంటే ఆ బెడ్ నుంచి 50 మీటర్స్ అనే కాన్సెప్ట్ కాదా? అదేనా? కాదు, అది కాదు. కట్ట నుంచి బౌండరీ అనేది డిసైడ్ చేయాలి. చెరువు కట్ట ఉంది, చెరువు కట్ట కింద బఫర్ జోన్ ఎంత ఉంది అనేది ఉంటుంది అన్నట్టు. సరే, ఏది ఏమైనా ఇవాళ ఎలా నిర్ణయిస్తారు అని ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిందంతా విన్నాను. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా కాలం నుంచి చూస్తున్నా. అందులో ఒక ఇక్కడ నుంచి ఫస్ట్ బాపుఘాట్ వరకు, అంటే హిమాయత్ సాగర్ అండ్ గండిపేట నుంచి బాపుఘాట్ వరకు ఫస్ట్ ప్రాజెక్ట్. ఇప్పుడు అది phase 1. అక్కడ నుంచి పురాణపూల్ phase 2, అక్కడ నుంచి MGBS phase 3,
ఎంజీబీఎస్ నుంచి మధ్యలో ఒక ప్లేస్ వరకు అక్కడ ఫేజ్ 4, తర్వాత గౌరెల్లి వరకు ఫేజ్ 5 ఇట్లా డివైడ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఉండే ఈ 2 ఏళ్లలో అతి కష్టం మీద చేస్తే ఫేజ్ 1 చేస్తాడు, ఎందుకంటే దానికి 7,000 కోట్లు, 6,000 నుంచి 7,000 కోట్లు అనేది డిపిఆర్ లో రాశారు. డిపిఆర్ అంటే అప్పిస్తున్నారు, అప్పించినాక మళ్ళీ 2-3 వేల కోట్లు చేతి నుంచి పెట్టాలి. ఇది మొదలు పెట్టే నాటికి, ఇది పూర్తయిన నాటికి అది 10,000 కోట్లు దాటుతుంది. అంటే మాక్సిమం ఈ 2-2.5 ఏళ్లలో కష్టపడితే అయ్యేది ఏంటంటే గాంధీ సరోవర్ ఆ ప్రాజెక్ట్ వరకు అవుతుంది. దానిలో కూడా మాలాంటి వాళ్ళు ఎవరైనా మేము కోర్టు పోయినాం అనుకో, ఆ స్టే వచ్చేస్తుంది. స్టే ఇక దాన్ని ముందు పోయేది ఉండదు. ఇక ఇప్పుడు స్టే ఎవరు వేసినా వస్తుంది, మీరు వేసినా వస్తుంది, నేను వేసినా వస్తుంది, వెంకట వేసినా వస్తుంది. ఎందుకంటే అసలు ఫస్ట్ నదికి ఆ బౌండరీస్ డిసైడ్ చేశారు కదా, అక్కడ నుంచి ఆ ఫ్లడ్ ప్లేన్ ఏరియాలో బాపుగాడు కూడా ఉండకూడదు రూల్ ప్రకారం. అంటే ఇప్పుడు ఇది కొత్తగా కట్టే గాంధీ విగ్రహం కాదు, అదే పాత విగ్రహాన్ని కూడా ఇప్పుడు తీయాలి అక్కడి నుంచి. అంటే మసీదులు, దేవాలయాలు అన్ని తీయాలి. ఫస్ట్ ఏంటంటే ఇమ్లిపన్ బస్ స్టాండ్ తీసేయాలి, నదిలో నదిలోనే ఉంది. తర్వాత నెక్స్ట్ ఈ మెట్రో స్టేషన్ తీసేయాలి, తర్వాత చాదర్గఢ్ దగ్గర కట్టిన టెంపుల్ తీసేయాలి. ఈ మధ్యలో జొన్న చేనులు అవి పండిస్తున్నారు మొత్తం సగం నింపుకొని, వాటిని తీసేయాలి. ఎక్కడెక్కడనైతే మసీదులు ఉన్నాయో అట్లాంటివి తీసేయాలి. సరే ఇవన్నీ పోనీ పట్టించుకోవద్దు, కోర్టు దృష్టి తీసుకురావద్దు, ఎవరైనా కోర్టులో వేయకుండానో వేసినాకనో మేనేజ్ అనుకున్నా కూడా ఇప్పుడు గాంధీ విగ్రహంతో పాటుగా అక్కడ ఏదైతే సరోవర్ అంటున్నాడో కాంక్రిటైజేషన్ ఏది జరిగినా కూడా దాన్ని కోర్టు ఎక్స్క్యూజ్ చేయదు. తర్వాత పోనీ దీనివల్ల ఏమన్నా లాభం జరుగుద్దా అంటే సబర్మతిలో ఎస్టీపీస్ అన్ని ఫెయిల్ అయినాయి. ఇక్కడ కూడా ఏంటంటే 31 ఎస్టీపీస్ టీఆర్ఎస్ పాలన లోపల 3,600 కోట్లు రిలీజ్ చేశారు. కొన్ని అయిపోయినాయి, కొన్ని నిర్మాణంలో ఉన్నాయి, నాగోల్ లాంటిది పూర్తయింది. అయితే ఈ ఎస్టీపీలు మెయింటైన్ చేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా జరగడం లేదు. అంటే నాట్ ఓన్లీ ఇండియా, ఎంటైర్ వరల్డ్. నేను చాలా దేశాలలో నదుల మీద ప్రయాణం చేశాను. ఎస్టీపీస్ అనేది ఒక ఫెయిల్యూర్ మోడల్. ఇంకో ఆల్టర్నేట్ మోడల్ అనేది ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు కూడా టేకప్ చేయట్లేదు. ఇప్పుడు సబర్మతిలో ఏమైందంటే వాళ్ళు మొత్తం రిక్రియేషన్ చేశారు. ఈయన అనుకుంటున్న ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏదైతుందో అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్. ఆ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్లో సైకిల్ స్టాండ్ దగ్గర నుంచి 4-వీలర్ స్టాండ్ వరకు వాళ్ళు వెళ్ళిపోయారు చేతులు ఎత్తేసి, మాకు ఎవరు పార్కింగ్ చేయట్లేదు, మాకు డబ్బులు వస్తలేవు. మళ్ళీ యాక్షన్ పెడితే ఎవరు రాలే. ఎందుకు అంటే మురుగు వాసన, కంపు వాసన అట్లే కంటిన్యూ అవుతుంది ఎస్టీపీలన్నీ ఫెయిల్ కావడం వల్ల. కాబట్టి ఆయన తీసుకున్న ప్లాన్లన్నీ ఫెయిల్ అయినాయి. ఇన్వెస్టర్స్ అంతా కూడా లాస్ అయినామని చెప్పి లబోదిబం అంటున్నారు. అంటే ఏ పోనీ యమునాలు ఏమైనా చేశారా వీళ్ళు? గంగాలం 20,000 కోట్లు పెట్టారు వరల్డ్ బ్యాంక్ నుంచి, అక్కడి నుంచి ఫండ్స్ తెచ్చి. ఎక్కడ కూడా ఏ సిటీలో కూడా, హరిద్వార్ లాంటి ప్లేస్లలో కూడా గంగాలో కూడా ఎక్కడ సక్సెస్ కాలేదు. అయితే దాన్ని అట్లుంచి శుద్ధీకరణ ప్రాజెక్ట్, సుందరీకరణ పక్కకు పెట్టి శుద్ధీకరణ ప్రజలు అడుగుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు నల్గొండ ప్రజల గురించి చాలా బాధతో మాట్లాడాడు. ఎవరు వద్దన్నారు, కానీ శుద్ధీకరణ మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ 16,000 కోట్లతోనే ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసింది. 8,000 ఇండ్లు ఐడెంటిఫై చేశారు ఏది అప్పుడే, కానీ కూల్చాలి, తీసేయాలి వాళ్ళు ఏమనుకోలే. ఇప్పుడైనా కూడా ఆయన ఏమన్నారు, ఇందాక బట్టి విక్రమార్క గారితో మాట్లాడాను నేను, ఈ పక్కనే ఎక్కడ జాగాలు ఉంటే అక్కడ డిగ్నిటీ హౌజెస్ కట్టి వాళ్ళని షిఫ్ట్ చేస్తామన్నారు. తప్పేం లేదు, కానీ ముందు చేయాల్సింది ఏంటిది, తర్వాత చేయాల్సింది ఏంటి, ప్రాధాన్యత. మూసి మంచిగా చేస్తామంటే ఎవ్వరు వద్దన్నారు. వాళ్ళ నీళ్ళల్లో ఆ పొల్యూషన్ తీసేస్తామంటే మాలాంటి వాళ్ళు సంతోషం. మీరు జలవనరుల బోర్డు ఉన్నప్పుడే అనుకుంటుంది హుస్సేన్ సాగర్ ని మొత్తం నీళ్లు తరలించి దాన్ని మొత్తం క్లీన్ చేద్దామని ఒక ప్రపోజల్ పెట్టారు. సనత్ నగర్ నాలాను డైవర్ట్ చేశారు. కానీ ఆ వాటర్ ను తీయడానికి అక్కడ చుట్టుపక్కల లెవెల్ అంగీకరించలేదు, కిందికి వదలడానికి. వాటర్ తీయడం సాధ్యం కాదు. అయితే శుద్ధీకరణ పేరుతో ఏం చేశారో వాళ్ళకి బాగా కాలుష్యాన్ని తీసుకొచ్చేది సనత్ నగర్ నాలా. 1978లో దక్కన్ ర్యాంకల్లో ఫ్రంట్ పేజీలో పెద్ద ఫోటోలో నీళ్లు కనబడతలేవు, మొత్తం చేపలు చచ్చిపోయి కనబడ్డాయి. దట్ వాజ్ ద లాస్ట్ డే. ఆ నీళ్లు చచ్చిపోయి ఇప్పటికీ 47 ఏళ్ళు అయింది. నేను చూశాను ఆ ఫోటో. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జీవం లేదు, ఎందుకంటే సనత్ నగర్ నాలా వల్ల. ఆ నాలాను మాత్రం కేసీఆర్ గారు డైవర్ట్ చేయగలిగారు. వైస్రాయ్ హోటల్ దగ్గరికి దానిలో నుంచి కాకుండా బయట నుంచి తీసుకొచ్చారు. కానీ మిగతా శుద్ధీకరణకి ఈపీటీఆర్ఐ కోట్లు ఖర్చు పెట్టింది, కానీ శుద్ధీకరణ జరగలేదు. ఆపినా ఆపోయినా జరగదు. కాబట్టి ఇది నా సజెషన్ ఏంటంటే మురికి నీరు రానియకుండా ప్రయత్నం చేయాలి తప్ప వచ్చినాక దాన్ని తీసేయడం సాధ్యం. మాట్లాడదాం వెంకట్ గారు. ఇక్కడ ప్రధానమైన పాయింట్ ఇదే, ప్రకాష్ గారు అంటుంది అక్కడ ఉన్న జనం ఇప్పుడు కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చాలా ఇన్నాను ఇంతకుముందు కొంతమంది వాళ్ళు చెప్పేది కూడా అదే.
ముందు శుద్ధీకరణ చేయకుండా, నీటిలో కంపు బయటకు రాకుండా, నీటి బౌండరీస్ నిర్ణయించకుండా, మూసీ నదిని ఎంత విస్తీర్ణం ఎలా చేయాలి దాని బౌండరీస్ ప్లాన్ చేయకుండా డైరెక్ట్ ఇల్లు కూల్చివేతకు దిగుతున్నారు. చాదరఘాట్లో 300 ఇల్లు ఇప్పటికే గతంలోనే కూల్చేశారు హైడ్రా. అంటే అవి చిన్న చిన్న అయినా ఇప్పుడు ఆ మధు బ్రిడ్జ్ అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో పాపం 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద కట్టుకున్న వాళ్ళు దాన్ని కూల్చడానికి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే వెనుక నుంచి ముందుకు వస్తున్నారా, ముందు నుంచి వెనక్కిపోతున్నారా ఈ విషయంలో అనేది ఒక చర్చ. ముందు మీకు అదేవిధంగా 10TV ప్రేక్షకులకి అదేవిధంగా ప్రకాశానికి అందరూ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. సరే, ఏదైతే వాస్తవానికి అన్న చెప్పినట్టు 40 ఏళ్ళకెళ్ళి అన్న చూస్తుండ్రు, మేము చిన్నప్పటికెళ్ళి పుట్టినప్పటికెళ్ళి కూడా మూసీ పరిస్థితి ఏందో చూస్తున్నాం. ప్రతి చోట కూడా ఏ ఎన్నికలు వచ్చినా కూడా అది బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అన్నసొంటి మేధావులు అందరూ కూడా జనరల్గా చర్చలో మూసీని దాని సుందరీకరణ కానీ పునర్జీవం కానీ ప్రక్షాళన కానివ్వండి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ఎలక్షన్లో ఒక్కొక్క రకమైన హామీ ఇచ్చి అది చెప్తూనే వస్తున్నాం. చిన్నప్పటికెళ్ళి చూసి అలా మేము కూడా ప్రజాప్రతినిధులైనా కూడా అదే చర్చ పైన ఈరోజు మాట్లాడుకుంటున్నాం. దీన్ని నిజంగా మార్పు అనేది ఎక్కడికి వెళ్ళి ప్రారంభం కావాలి. మార్పు అనేది ప్రారంభమైనప్పుడు గతంలో సబర్మతి రివర్, ఎందుకంటే గుజరాత్లో ఒక 6 నెలలు ఉండే అన్న సబర్మతి దగ్గర అన్న చెప్పి నిజంగా వెళ్ళిపోయారు చాలా మంది. కానీ ఈ రోజు కూడా గతంలో ఈ రకంగా ఉండే సబర్మతి ప్రాంగణం, ఈరోజు దాన్ని ఈ రకంగా మార్చి చేసారు. ఆడ ప్రజలు నిజంగా సబర్మతి అయినప్పుడు కూడా చాలా సరే మేమంటే విన్నవి కానీ అన్నవాళ్ళ ఉంటారు చూసి ఉంటారు ఆడ ఎంత రిస్ట్రైన్ అయింది, ఎంత ఇబ్బందులు అయినాయి. సరే ఆ రోజు కూడా ఆ పరిస్థితుల్లో దాని ప్రకారంగా చేయాల్సిందే, చేయకపోతే ఇంకా తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంటుందని. ఇవాళ కరెక్టే అక్కడ మనం వాసనని తట్టుకోలేకపోతున్నాం. మనం చూస్తే చిన్నప్పుడు మేమున్నప్పుడు ట్యాంక్ బండ్ పక్కన మిలిటరీ ట్యాంకర్ ఉంటుండే, ఆడపోయి కనీసం నిల్చొని ఆడుకుంటుండే పిల్లలు. ఇలా వాసన ఎంత తీవ్రమైపోయిందంటే ఆడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా రేపు పొద్దున మనం ఇదే స్టార్ట్ చేయకుండా ఏమైతుంది ఇది చేయాలి అది చేయాలని ఏది స్టార్ట్ చేయకుండా ఆలోచిస్తే రేపు పొద్దున అది ఎక్కువ బండి పోతే అలా కనీసం అద్దమన్నా దింపుకుంటున్నాం. ట్యాంక్ బండ్ పైకి వెళ్ళిపోతే సాయంత్రం పూటనన్నా మధ్యాహ్నం దింపుకునే పరిస్థితి లేదని సాయంత్రం అన్న కొంచెం దింపుకుంటే చల్లగాలి వస్తుంది దింపుకునే పరిస్థితి. రేపు పొద్దున అటు దిక్కెళ్ళి పోతే కూడా కనీసం అద్దం కాదు కొంచెం కింద బండ్ల పైన పోయే పరిస్థితి, అటువంటి పరిస్థితులు రానున్న రోజుల్లో వచ్చే పరిస్థితి ఉంటుందన్న ఉద్దేశంతో ఇదేది చేయాలన్న ఒక ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఏ రకంగా అయితే గతంలో హైడ్రా కూడా మనం తీసుకొచ్చినప్పుడు ఇట్లనే అన్నారు. హైడ్రాన్ ఒక సంస్థను తీసుకొచ్చినప్పుడు కూడా డిస్ట్రక్షన్ చేస్తారు అది దాన్ని. చాలా మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు సొంటోళ్ళు నల్ల చెరువు గురించి అసలు ఇది అది లేదు ఇది లేదన్నారు. దాని తర్వాత వారే మొన్న నల్ల చెరువు ఇనాగ్రేషన్ లో ఎంత స్పష్టంగా దానిపైన మాట్లాడారు మనం చూసినాం. అవన్నీ ఏది ఓల్డ్ సిటీలో ఏది చేస్తారో ఓల్డ్ సిటీలో కూడా ఏ రకంగా బౌలి ఒకటి ఉన్నదాన్ని దాన్ని కూడా ఏ రకంగా రివైవ్ చేసిరో చూసినాం. సో ఏదన్నా కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు ఇదేదో కొత్తగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంది కాదు. భారతీయ జనతా పార్టీ లాస్ట్ టైం వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో మూసీ సుందరీకరణ అని చెప్పి జిహెచ్ఎంసీ ఎలక్షన్ మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ పెట్టింది. దానికంటే ముందు అన్నకు కూడా తెలిసి ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ కూడా వారి మేనిఫెస్టోలో వాళ్ళు కూడా నేను అంబర్పేటలో పుట్టి పెరిగిన అన్న, చిన్నప్పటికెళ్ళి కూడా అంబర్పేటలో అత్యధిక ప్రాంతం అంబర్పేట మలక్పేట ఈ ప్రాంతంలో ఈ మూసీ పరివాహక ప్రాంతం ఎక్కువ ఉంటుంది. చాలా దగ్గర కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మొన్న కూడా వరదలు వచ్చినప్పుడు ముఖాల వరకు వెళ్ళలేని పరిస్థితి ఉండలేని పరిస్థితి ఉంటే 3 రోజులు మనకు వాటర్ ఎక్కడ పోకుండా ఏ రకంగా ఇబ్బంది అయితే కూడా దాన్ని కూడా కొంతమంది ఆ రోజు రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. మనం ఆ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంటోళ్ళు ఆ మూసీ పరివాహక ప్రాంతాలకు వెళ్ళి నిద్ర చేసి సాక్స్ వేసుకొని ఆడేదని అవుతుందా అని చెప్పి సాక్స్ వేసుకొని పండుకునే పరిస్థితి ఉందంటే సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎందుకనంటే ఆ రోజు ఫ్లడ్స్ వచ్చినప్పుడు అంబర్పేటలో సిచ్యువేషన్ ఇది, నేను స్వయంగా వెళ్ళినాను అక్కడికి. సో ఇవన్నిటినీ కూడా మార్చాలి ఏదో రకంగా చేయాలని చెప్పి సంతోషం. ప్రకాశన చెప్పినట్టు దాన్ని కొన్ని పోటాపోటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో మూసీని రక్షించేది తామంటూ అధికార ప్రతిపక్షాలు వాదనలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, అన్ని డబ్బులు ఎక్కడివి, అసలు ఇచ్చిన హామీలకే డబ్బులు లేవంటున్నారు. మూసీ పునరుజ్జీవం కానీ లేదంటే సుందరీకరణ వాటెవర్ దానికి లక్ష కోట్లకు పైగా పెడుతున్నారు అనేది బీఆర్ఎస్ వాదన. ప్రభుత్వం మరోలా ఉంది. ప్రభుత్వ ఆలోచన విధానం దాదాపు 10-12 వేల ఇల్లు మొత్తం ప్రాజెక్టులో కోల్పోయే అవకాశం ఉంది. అందులో ఫస్ట్ ఫేజ్లోనే దాదాపు 1600 ఇళ్లను కొట్టేసేందుకు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో అసలు జరుగుతుంది ఏంటి, జరగడం వల్ల ఉపయోగం ఏంటి మాట్లాడుతున్నాం డిబేట్లో. ప్రకాష్ గారు, ఇప్పుడు మనం చూసాం నిన్న రేవంత్ రెడ్డి గారి వాదన, ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడింది కూడా విన్నాం. అసలు దీనికి సొల్యూషన్ అంటే కరెక్ట్ సొల్యూషన్ ఏంటి? అంటే ఇండ్లు కొట్టేయద్దు, ఇండ్లు తీసేయకుండా అభివృద్ధి చేయాలి, లేకపోతే సుందరీకరణ చేయండి కానీ ఇన్ని లక్షల కోట్లు అక్కర్లేదు, మేము కేవలం 16,000 కోట్లతో మేము అప్పుడు ప్రతిపాదన పెట్టాం, మీరు
1,00,00,000 కోట్లు అంటున్నారు అనేది ఒక చర్చ. అది డబ్బులు ఎక్కడి అనేది, ఇది ఏంటి అసలు రాజకీయం చేస్తున్నాయి రెండు పార్టీలు, నిజంగా అవుతుందా ఈ మూసీ సుందరీకరణ? అంటే ఇప్పుడు చేయాల్సిన దానికి ఒక రోడ్ మ్యాప్ అనేది పెట్టుకుంటున్నారు. అంటే మాలాంటి వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఈ రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకున్నట్టయితే నదీ ప్రేమికులుగా, పర్యావరణ ప్రేమికులుగా ఫస్ట్ ఏంటంటే వరదలు రాకుండా ఆపడం ఎట్లా. అయితే ఇంతకుముందు 62, 64లో వచ్చిన వరదలేమో విపరీతమైన వర్షం వల్ల వచ్చినాయి. మొన్న వచ్చిన వరదలు ఏవైతే లాస్ట్ 10 ఇయర్స్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చినాయి, ఇవి మానవ తప్పిదం. అంటే గేట్లు సరిగా ఆపరేట్ చేయలేక, ఎందుకంటే 2 రిజర్వాయర్లు కట్టినాక పైన అంత వర్షపాతం లేదు, ఇప్పుడు తగ్గినాయి వర్షాలు బాగా. అయితే ఈవెన్ దో ఇప్పుడు ఎట్లాగూ గోదావరి నీళ్ళతోని ఈ 2 నా ప్రాజెక్టులు నింపుదామనుకుంటాను. కాబట్టి పైనుంచి నీళ్ళు రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు దానికి. కాబట్టి ఇంతకుముందు జియో 111లో చెప్పినట్టుగా పైన ఏ స్ట్రక్చర్ ఉండొద్దు అనేది ఇప్పుడు చేయకూడదు, పైన స్ట్రక్చర్స్ చేయాలి దానికి. ఎందుకంటే అటునుంచి కాలుష్యం రావద్దనే కదా జియో 11 వచ్చింది. ఆయన దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. బయట అంతా రిసార్ట్స్లో వచ్చినాయి, తర్వాత రకరకాలుగా మినహాయింపులు వచ్చినాయి. ఇప్పుడు దానికి కావాల్సింది ఏంటంటే ఈ 2 రిజర్వాయర్లలో మంచినీటిని నింపి తాగడానికి ఇవ్వాలి, ఓల్డ్ సిటీకి కానీ మిగతా వాటికి కానీ. పైనుంచి వచ్చేదాన్ని డీలింగ్ చేయాలి. డీలింగ్ చేసి ఇంత దూరం ఆ నీళ్ళని రానియకుండా ఎక్కడికక్కడ వాటర్ బాడీస్లో డైవర్ట్ చేయాలి. రెండవది ఏంటంటే వాటర్, ఇప్పుడు మా నినాదం ఏం తెలుసా, రాజేందర్ సింగ్ గారు, మేధా పట్కర్ మేము ఇచ్చేది సడక్ కా పానీ సడక్ మే, ఖేత్ కా పానీ ఖేత్ మే, గాँव का पानी गाँव में, తలాబ్ కా పానీ తలాబ్ మే. కాబట్టి ఎక్కడిదక్కడ భూమిలోకి పంపాలి. ఎర్త్ ఈజ్ ద బిగ్గెస్ట్ వాటర్ ట్యాంక్. ఆ వరద రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు. సెకండ్ అయినా కూడా వచ్చినాయి అనుకుందాం. ఇక్కడ ఏంటంటే మనకు కుషన్ ఉంది, మనము నీళ్లు తక్కువైనప్పుడే కదా గోదావరి నుంచి లిఫ్ట్ చేసుకునేది. కాబట్టి ఫ్లడ్ వర్షాకాలం ఏం చేయాలంటే ఆ నీళ్ళని చూసుకుంటూ లిఫ్ట్ చేయాలి, మిగతా నీళ్ళన్నింటినీ కూడా పంపించేసేయాలి ఫ్లడ్ వచ్చినప్పుడు. కాబట్టి పెద్దగా ఫ్లడ్ ప్లేన్స్ అవసరం పడదు. ఇప్పుడు మధుర్ రిడ్జ్ అపార్ట్మెంట్ దగ్గర ఏమవుతుందంటే చాలా విశాలంగా ఉంది అక్కడ మూసి. అది ఎంతైతే అవకాశం ఉందో అంతవరకే దాన్ని కట్టుదిట్టం చేసి అక్కడ సుందరీకరణ పేరుతో చేయబోయే పనులన్నీ కూడా ఆ విత్ ఇన్ ది బౌండరీ చేసుకోవచ్చు పక్కన, దాని పక్కన. అంతేగాని ఇది కూడా FTL ఉండదు, నదికి బఫర్ జోన్ ఉండదు, ఫ్లడ్ ప్లేన్ అంటాం. ఫ్లడ్ ప్లేన్లో అది ఇప్పుడైతే రాలేదు, ఎందుకంటే ఆ మధుర్ రిడ్జ్ అపార్ట్మెంట్ దాకా నీళ్ళు రాలే, పక్క దాకా వచ్చినాయి. అక్కడ ఏం చేయాలంటే బండ్ కట్టాలి. ఇప్పుడు మనకు మండలి వెంకటకృష్ణరావు గారు ఉన్నప్పుడు ఆ సముద్రానికి బండ్ కట్టాడు ఆయన సముద్రానికి బండ్ కట్టేటప్పుడు కృష్ణానది కూడా చాలా దిక్కులో బండ్స్ కట్టారు. కానీ ఇక్కడ ఏం చేయాలంటే బండ్ కట్టి ఆ అపార్ట్మెంట్ వదిలేయాలి. అది ఎందుకంటే అది కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. ఎవాక్యుయేట్ చేయొద్దని నేను అన్నా. ఏవైతే 8,000 16,000 గుడిసెలు అంటే మామూలు ఇళ్ళు ఉన్నాయని అంటున్నారు కదా, వాళ్ళకు డిగ్నిటీ హౌసెస్ కట్టించి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి అవసరమైతే కొన్ని డబ్బులు ఇచ్చి అక్కడి షిఫ్ట్ చేయడం అనేది అవసరం, నేను చేయొద్దని నేను అన్నా. కానీ ఫస్ట్ ప్రియారిటీ ఏం పెట్టుకోవాలంటే STPలు ఇప్పుడు ఆల్రెడీ 31 ఫంక్షనింగ్లోకి దాదాపు వచ్చినట్టే, కొన్ని వస్తున్నాయి. ఇంకొక 39 అమృత్ స్కీమ్లో శాంక్షన్ అయినాయి. దానిలో మార్జిన్ మనీ స్టేట్ కట్టాల్సింది కట్టి ఇవన్నీ పర్ఫెక్ట్గా అమలయ్యేటట్టు చేయాలి. ముందు వాసన పోవాలి, వాసన పోయిన తర్వాత అప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి షిఫ్ట్ చేయాలి. చేయకూడదు అన్న మూసి. ఒకటి నా డౌట్, వాసన పోయిన తర్వాత వాళ్ళు కన్విన్స్ గారు షిఫ్ట్ గారేమో అని ఏమన్నా భయపడుతుంది? అట్లేం ఉండదు, ఎందుకంటే బాగుంది, కంఫర్ట్ గా ఉంది అన్నాక అక్కడంతా అన్హైజీనిక్, హెల్దీగా లేదు వాతావరణం వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వానికి ఒక రైట్ ఉంటుంది. ఇది రివర్ను కాపాడాలనుకున్నప్పుడు మళ్ళీ ఎటువంటి కాలుష్యం వాళ్ళకి రావద్దు. మళ్ళీ ఆడ జనం ఉంటే ప్లాస్టిక్ కవర్లు వేస్తారు, మోషన్ వాళ్ళు పోయిన టాయిలెట్స్ వాటర్ అంతా అందులోకే వస్తాయి. కాబట్టి ఏం చేయాలంటే దానికి ఒక కంచేయాలి, కంచేసి మళ్ళీ అక్కడి నుంచి ఏది రాకుండా వాళ్ళని ఆ బార్డర్ లోపల నుంచి గౌరవంగా షిఫ్ట్ చేయాలి. అంగీకరిస్తారు, అట్లేం లేదు. ఇవాళ రేపు డిగ్నిటీ హౌసెస్ రీసేల్ అవుతున్నాయి, 40 లక్షలు 50 లక్షలు ఉచితంగా ఇచ్చినాయి కదా. అంటే ఇద్దరు వైరుధ్యాలకు పోకుండా ఒక పద్ధతి ప్రకారంగా అఖిలపక్షంలో ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని అమలు చేసేటట్టు పాయింట్, మెయిన్ పాయింట్ అండి అది. ఎందుకంటే అక్కడ బాధితులు ఎవరున్నారో లేకుంటే ఆ ఏరియా రిలవెంట్ వాళ్ళు ఎవరో వాళ్ళతో ఒకసారి చర్చలు జరిపి, లేదంటే మీరు అన్నట్టు అఖిలపక్షంతో ఒకసారి మాట్లాడి అసెంబ్లీలో దానిపై చర్చించి అందరి సూచనలు తీసుకుంటే 1600 ఇండ్లు ఇప్పుడు వస్తున్నాయి ఫస్ట్ ఫేజ్ లో. ఫస్ట్ ఫేజ్ అనేది ఓన్లీ 11 కిలోమీటర్లు 9.5 కిలోమీటర్లు, ఒక దిక్కు 11, ఒక 9.5, 21 కిలోమీటర్లు. కాబట్టి అక్కడ తక్కువ ఉంది. టోటల్ 16,000 ఇండ్లు అనుకుంటున్నారు. ఇప్పుడు సాబర్మతిలో అయితే 40,000 ఇండ్లు, అవన్నీ కూడా ఎవాక్యుయేట్ చేశారు. రైట్ వెంకట్ గారు, మెయిన్ పాయింట్ ఇక్కడ కేటీఆర్ గారు చెప్పినా ఎవరు చెప్పినా జనం కూడా అక్కడ మేము కొంతమంది పోయాము ఆ మధుపార్క్ రైడ్స్ దగ్గర, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు
మీరు హామీ ఇచ్చి 6 గ్యారెంటీలు 420 హామీలను పెట్టి అవి అమలు చేయకుండా వాటికి డబ్బులు లేవని చెప్తూ ఈ 1000 కోట్లతో ఇది చేయడం ఏంటి? ముందు ఆ హామీలు మీరు ముందిచ్చిన హామీలు అమలు చేయండి అని అడుగుతున్నారు. కళ్యాణ్ అన్న తప్పనిసరిగా సరే మీరు రాజకీయ పరంగా వారు అడిగిన మాటలకి సమాధానం చెప్పాలంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. మల్లన్న సాగరు కాళేశ్వరము కట్టినప్పుడు గ్రామాలు ఏ రకంగా ఎవాక్యువేట్ చేసారు, ఏ రకంగా మరి ఆ రోజు మీటింగ్లు ఏ రకంగా నిర్వహించారు, ఏ రకంగా డెసిషన్ తీసుకున్నారు, ఒకసారి వారు కూడా పునరాలోచించుకోవాలి. సరే ఇన్ని రోజుల కనీసము జనంలోకి వచ్చి జనం మధ్యలోకి ఆ గడిలోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఇవాళ జనం మధ్యలోకి వెళ్ళి జనం మధ్యలో ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారు కేటీఆర్ గారు. నిజంగా వాస్తవానికి ఒక మంచి ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మూసి పునర్జీవానికి శంకుస్థాపన చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం వారు చేస్తుండ్రు. ఇంకోటి ఇది మీరు గ్యారంటీలు అంటారు, ఇది రేపటి తరాలకి అవసరం. అంటే రేపటి జనరేషన్కి మనం ఇవ్వాల్సిన ఏదైతే ఆ పొల్యూషన్ని ఆ ఎన్విరాన్మెంట్ని చక్కదిద్దే ఒక ప్రయత్నము చక్కబెట్టే ఒక ప్రయత్నము ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. దానికి మీరు ఆ గ్యారంటీలకి దానికి డబ్బు లేదు దీనికి డబ్బు ఎట్లుందని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడే వ్యంగ్యంగా మాట్లాడితే ఇది దానికంటే హైయెస్ట్ ప్రయారిటీ. రేపు పొద్దున నిజంగానే స్కీమ్స్ ఫ్రీబీస్ ఇవన్నీ స్కీమ్స్ ఉంటాయి కానీ బయట ఈరోజు మొన్న ఢిల్లీలో పొల్యూషన్ కి 2 రోజులు ఢిల్లీ పోతే పెద్ద పెద్ద మాస్కులు వేసుకొని కొంతమంది ఆక్సిజన్ మాస్కులు పెద్ద మాస్కులు పెట్టుకొని తిరిగే పరిస్థితి ఉండే. రేపు పొద్దున చిన్నపిల్లలు ఈ రోజు ఇప్పుడు కూడా చూసుకుంటే మనం కోకాపేట మన పక్కన ఏదైతే కాంక్రీట్ జంగల్ అయిందో మీరు హాస్పిటల్స్ వెళ్ళి చూడండి ఒక డాక్టర్ని వెళ్తే ఇప్పుడు చిన్న యంగ్స్టర్స్ కి లంగ్ ఇన్ఫెక్షన్స్ లంగ్ డిసీజెస్ ఇవన్నీ వస్తున్నాయి. రేపు పొద్దున వాటర్ పొల్యూట్ అయ్యి ఎయిర్ పొల్యూట్ అయ్యి డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ కొనుక్కొని తిన్నామంటే నాణ్యమైన ఆహారం దొరికే పరిస్థితి ఉంటుంది, నాణ్యమైన నీళ్లు దొరికే పరిస్థితి ఉంటుంది. సో రేపటి తరానికి ఒక మంచి అసొంటి పరిస్థితి రాకూడదని ఒక ఉద్దేశంతో మీరు అన్నట్టు 100% రివోల్ట్ వస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు జనరల్ ఎక్కడన్నా కూడా ఉన్న గవర్నమెంట్ని దాన్ని కాపాడుకోనికి అప్పుడున్న పరిస్థితులను ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఉండాలని ఒక ప్రయత్నంతో ఆలోచిస్తాయి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏదేమైనా సరే రేపటి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రేపు ఎవరున్నా కూడా హైదరాబాద్ నగరం అనేది తెలంగాణ రాష్ట్రం అనేది సస్యశ్యామలంగా ఉండాలి, ఇతర రాష్ట్రాలకు పట్టిన పరిస్థితి మన రాష్ట్రానికి కాకూడదని ఒక ఉద్దేశంతో రివోల్ట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా ఒప్పించి మెప్పించి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏ అంశంలోనన్నా కూడా ఒప్పించి మెప్పించి వాళ్ళకి నిజంగా రిహాబిటేట్ చేసి వాళ్ళు కూడా తప్పనిసరిగా చేస్తారు. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం ప్రభుత్వానికి లేదు కానీ చేసేది కూడా ప్రజల కోసమే కదా. ఇది ఇప్పుడు హైదరాబాద్ ఎన్నికలు గ్రేటర్ హైదరాబాద్ 3 కార్పొరేషన్ల ఎన్నికల ఎజెండాగా ముందుకు పోతున్నారా లేకుంటే నిజంగానే ఈ ప్రభుత్వ హయాంలో ఇంకో 2 ఏళ్ల 9 నెలల ఈ ప్రాజెక్ట్ ఫేజ్ వైజ్ కంప్లీట్ గానికి సమయం పడుతుందని మనందరికీ తెలిసిందే. నేను ఇంత మళ్ళీ కోట్ చేస్తున్నా, హైడ్రా ఇంతకుముందు అన్నారు ఓ మంచి కొటేషన్ వారు చెప్పిండ్రు, ఏది ఎవరు సుదీర్ఘ పూర్వీకులు కూడా ఎక్కడ నీళ్ళు అక్కడనే ఉండాలని చెప్పారు. అది లేని పరిస్థితి కదా, దానికి హైడ్రాన్ కూడా తీసుకొచ్చినాం కదా. తాలాబ్ కా పానీ తాలాబ్ మే జానా బోలే తో తాలాబ్ తో रहना ना, తాలాబాజ్ దేనేకి నౌబతి నయ్యే ఓ పరిస్థితి నయ్యే. అవన్నీ కూడా ప్రభుత్వం ఈ రోజు తీసుకొని వచ్చి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తుంది. 100% ఆ ప్రణాళిక ప్రకారంగానే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కొన్ని చోట్ల ఎవరికైతే ఇబ్బంది కలుగుతుందో వాళ్ళతో కూడా తప్పనిసరిగా ప్రభుత్వం మాట్లాడుతుంది, వాళ్ళతో కూడా సంప్రదింపు జరుపుతుంది కానీ పబ్లిక్ కూడా ఒక లార్జర్ పర్స్పెక్టివ్ తోటి ఆలోచించాలి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ ప్రకాష్ గారు. మొత్తానికి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా హైదరాబాద్కే తలమానికంగా మారే ప్రాజెక్టుగానే ఆలోచన విధానం ఉంది కానీ అది ఆచరణలో ఏ మేరకు సఫలమవుతుంది, నిజంగా అటు అభివృద్ధి ఇటు ప్రజల హక్కులు రెండింటినీ కాపాడే దిశగా ఇళ్లను నేలమట్టం చేసే సంఖ్యను తగ్గించే దిశగా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉండబోతున్నాయి, అందులో అధికార విపక్షాలు ఇదే అంశంపై హాట్ డిబేట్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చే అవుట్కమ్ను బట్టి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.